శంభో శంకర. డప్పు కళాకారునిగా మారిరు అనుకుంటారా? అవ్వ తోడు చెప్తున్నా కానీ ఏ కళాకారులు అయినా ఒకటే కళ బిడ్డ. ఎందరో మహానుభావులు, అందరూ కొందరే జానపద కళాకారులు, వాళ్ళు మేము. కాబట్టి ఇక మీకు తెలిసిందే, పుష్ప 1, పుష్ప 2 ఇవన్నీ తీసి పక్కన పెడితే పల్లెటూరు న్యాచురల్ స్టార్స్ మనం. సో పల్లెటూర్లలో జంగమ దేవర్లు వినింటారు కదా, ఆ జంగమ దేవర్లు కళ. తుపాకి రాముని చూసినాం, తుపాకి వేల్చినాం, ఒబామా అని అన్నాడు, ఆ ఒబామాను కూడా కల్పిస్తా తుపాకి రాముని. మళ్ళీ హరిదాసు కీర్తనలు అన్నారు, చక్కగా హరిదాసు కీర్తనలు వాడిర్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు జంగమ దేవర్లు ఇలాంటి కళాకారులు, వీళ్ళు గంట పట్టుకొని శంఖానాదం మోదుకుంటూ చక్కగా అన్న చెప్పుడు కంటే మనసు మలేసియమైనా దమ్ము దుబాయ్ అయినా చూపిస్తే మంచిది కదా, చెప్పుడు దాకా చూపించలేక శంఖం చలో హర హర మహదేవ. అది ఒక్కసారి అన్నా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. మా పేరు విభూతి శ్యాంప్రసాద్ అంటారండి. మీరు ఏ ఊరు? రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. ఓకే. అయితే మొత్తం విభూతి బ్రదర్స్, మిగతా విషయం మా వారు చెప్తారు. ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ మీకు కళ ఉండాలి, తర్వాత మాట ఉండాలి. కళ వెనకాల మాట మాట్లాడదాం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓయ్ దంగమా ఓంకారలింగమా, నాణ్యమైన దంగమా మా ప్రాణలింగమా. సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర, సాంబశివుని కరుణ గలువు, సాంబశివుని కరుణ గలువు. శ్రీశైలం మల్లన్న, శ్రీశైలం మల్లన్న, ద్రాక్షారం భీమన్న, కోటిపల్లి సోమన్న, కోటిపల్లి సోమన్న, తామర్లకోట సోమన్న, అందరిలోన నీవన్న, కాశీలోన నీవన్న, దయాలోన నీవన్న, ప్రతి జీవిలో నీవన్న. నీ తాతగారు స్వర్గంలో గోతోక పట్టుకుని స్వర్గానికి వెళ్ళాలంటూ అందరినీ దీవించాలి, భోగభాగ్యాలు కలగాలంటూ, సిరి సంపదలు రావాలంటూ, అందరు బాగుండాలంటూ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అవునవును. మాతా చ పార్వతీ దేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివ భక్తాశ్చ, స్వదేశో భువనత్రయం. అవునవును. అయి ఆనందవల్లి, అమృతగిర తల్లి, ఆదిశక్తి పరాయి, మాయా మాయా స్వరూపిణి, స్ఫటికమణిమయి, మా మతంగి షడంగి జ్ఞాని జ్ఞాన స్వరూపిణి, నలిన పరమలి, నాదోంకార యోగి యోగి యోగా సమస్తాం భవనవశికరి సౌందర్య. ఐ నమస్తే. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఇటువంటి కళ్ళన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి ఇవన్నీ కూడా. అవునండి. మన ఒక భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లోను, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోను మరి ఉన్నటువంటి కళలు ఇవి. కథలు, మరి హరికథలు, మరి అలాగే బుర్ర కథలు, అలాగే ఒగ్గు కథ, అలాగే